నా సజెషన్ అయితే మీకు పొద్దున్నే ఎర్లీగా లేకండి, కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయండి, మినిమం యోగా అన్నా చేయండి, ఎర్లీగా టిఫిన్ చేయండి, చక్కగా ఎర్లీగా స్కూల్కి వెళ్ళండి. హడావుడి వెళ్ళొద్దు. ఏదో డిప్యూటీఓ గారు, ఎంఈఓ గారు, డిఓ గారు వస్తారని చెప్పేసి మీరు హడావుడికి వెళ్తే చాలా మంది టీచర్స్ నేను చూశాను, కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఎంతో వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయి ఉంటారు. అన్నీ ఉండి కూడా చాలా మందికి షుగర్ వ్యాధులు, రకరకాలైన వ్యాధులు, మార్గ మధ్యంలో యాక్సిడెంట్లు. నేను ఎంఆర్ల మీద సంతకాలు పెడతాను. ఎంఆర్ అంటే మెడికల్ రియంబర్స్మెంట్ అనమాట. సంతకాలు పెడతా ఉంటాను, చాలా వస్తాయి. ఎంత కష్టపడిన వాళ్ళు మన కోసం మనం ఆరోగ్యంగా ఉండడం కోసం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీయాలి. ఎర్లీగా లెగాలి, ఎర్లీగా స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పాలి. కరెక్ట్గా మీరు మార్నింగ్ 2 hours, ఆఫ్టర్నూన్ 1 hour వర్క్ చేయండి చాలు. సెకండ్ గ్రేడ్ టీచర్స్ గురించి చెప్తున్నా ఇప్పుడు వరకు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 1 hour, 3 నుంచి 3:30, 4 వరకు పిల్లల్ని కొంచెం రిక్రియేషన్ యాక్టివిటీస్ ఆడించడం. వర్షం అయినా సరే రూమ్లో ఆడించవచ్చు. బయట తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడించి ఏదో ఒక గేమ్ చక్కగా ఒక 2 balls, 4 టెన్నికాయిడ్స్, స్కిప్పింగ్ రోప్స్ లాంటివి తీసుకెళ్ళి పిల్లలు కొద్దిసేపు ఆడించాలి. మీ దగ్గర సరుకు అయిపోయింది ఆ రోజు అనుకోండి, ఏం చేస్తారంటే టీవీ ఉంటాయి మన దగ్గర స్కూల్స్లో. టీవీ మీద కొన్ని కార్టూన్ నెట్వర్క్స్, కొన్ని నీతి కథలు ఉంటాయి, పొడుపు కథలు ఉంటాయి. అలాగే పాఠాలు కూడా, ఇంగ్లీష్ పాఠాలు, హిందీ, తెలుగు పాఠాలు, మ్యాథ్స్ కూడా వస్తుంది దాంట్లో. అవన్నీ పెట్టి చూపించాలి పిల్లలు, మీరు కూర్చొని చూపించాలి. ఇలా చెయ్యాలి. తర్వాత మేజర్గా ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఏం చేయాలంటే పిల్లల యొక్క పరిస్థితిని గమనించాలి. వాళ్ళు ఏ రకంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా, నెయిల్స్ క్లీన్ చేసుకుంటున్నారా లేదా, నెయిల్స్ రిమూవ్ చేస్తున్నారా లేదా, డ్రెస్సింగ్ ఎలా ఉంది, స్నానాలు చేసి వస్తున్నారా లేదా, మార్నింగ్ వచ్చేటప్పుడు ఏమైనా తిని వస్తున్నారా లేదా అబ్జర్వ్ చేయాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాగి జావ వేడిగా కాయించి వాళ్ళకి దగ్గరుండి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మధ్యాహ్నం భోజనాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి పిల్లలు తినేదాకా వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి తినిపించాలి. చేస్తే అప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీరు పాఠాలు చెప్పే కార్యక్రమం. ఇది జాగ్రత్త చేస్తే, అలాగే పిల్లలు మన దగ్గర చూసినట్టుగా అయితే ఇక్కడ మన జిల్లాలో ఎక్కువ కాలువలు ఉంటాయి. తర్వాత అక్కడక్కడ కొన్ని ఏరియాలో డస్ట్ అంటే చెత్త చెదారం ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట చెత్త కానీ, వర్షాకాలం చెత్త విపరీతంగా పెరిగిపోతుంది, బిల్డింగ్స్ పడిపోవడం, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఏం చేయాలంటే టీచరు వన్స్ కనుక